తిరుపతి జిల్లాలో నీట్ ఎగ్జామ్ పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 9 పరీక్షా కేంద్రాల్లో సుమారు 4556 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు జరగనున్న ఈ పరీక్ష కోసం అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం వద్ద విద్యార్థులు మధ్యాహ్నం 1:30 లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఆ తర్వాత వచ్చే వారికి అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా తిరుపతి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం మరింత సమాచారం అందిస్తారు. 26 నీట్ పరీక్షలకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో కూడా ఈ పునః పరీక్షలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే ఏడాది మే నెల 3వ తేదీ నీట్ పరీక్షలు నిర్వహించినప్పటికీ ఆ పరీక్షకు పత్రాలకు సంబంధించి కూడా ఇటు లీకేజ్ కారణంగా ఇటు ఆ పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్టు కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా అంటే జూన్ 21వ తేదీ కూడా ఈ పరీక్షల్ని నిర్వహించేందుకు కూడా తగిన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 185 కేంద్రాల్లో 65,000 మందికి పైగా కూడా విద్యార్థులు తమ భవిష్యత్తును ఏదైతే కూడా నిర్ధారించినందుకు ఈ పరీక్షలు కూడా రాస్తున్నట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఇందులో తిరుపతి జిల్లాలో 9 కేంద్రాల్లో సుమారు 4,556 మంది విద్యార్థులు ఈ పరీక్షలను కూడా రాస్తున్నట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ప్రతి కేంద్రంలో కూడా 500 మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలకైతే కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము తిరుపతిలోని అలిపిరి ప్రాంతంలో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయ క్యాంపస్ ప్రాంతంలో కూడా ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ఏదైతే కూడా సంబంధించి పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన అనంతరమే ఇటు అధికారులు కూడా విద్యార్థుల్ని లోపల కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా వీళ్ళకి సంబంధించి ఇటు డ్రెస్ కోడ్, అదేవిధంగా ఏదైతే కూడా బంగారు లాంటి ఆర్నమెంట్స్తో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా తీసుకెళ్లకూడదని ముఖ్యంగా కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరైతే పరీక్షకి హాజరవుతారో ఆ విద్యార్థులు తమకు సంబంధించినటువంటి హాల్ టికెట్, అదేవిధంగా ఆధార్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజులతో పాటు ఒక పోస్ట్ కార్డు సైజు ఫోటోను కూడా తీసుకెళ్లాలని ముఖ్యంగా కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా సంబంధించి చూసుకుంటే ఉదయం 11 గంటల నుంచి ఈ పరీక్షా కేంద్రాలకే అనుమతిస్తామని చెప్పి కూడా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం 1:30 వరకు ఈ కేంద్రాలు కూడా అనుమతిస్తుంటాం. 1:30 తర్వాత ఎవరైతే కూడా వస్తారో వాళ్ళని ఖచ్చితంగా పరీక్షా కేంద్రాలకైతే అనుమతించము అని చెప్పి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ 2 గంటల నుంచి 5:15 వరకు కూడా ఈ పరీక్షలు కూడా నిర్వహిస్తామని, అదేవిధంగా ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా ప్రత్యేకంగా వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని వస్తే వాళ్ళకి సంబంధించి కూడా గ్రేస్ పీరియడ్ ఇస్తామని చెప్పి కూడా ముఖ్యంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ అయితే దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే ఇలా 26కు సంబంధించి అదేవిధంగా మే నెలలో ఈ పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో చాలామంది విద్యార్థులు కూడా సూసైడ్ చేసుకొని తమ ప్రాణాలను కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. అయితే తాము అద్భుతంగా ఆ పరీక్షలు కూడా రాశాము, ఈ నేపథ్యంలో సుమారు 650కి పైగా మార్కులు వస్తాయన్న నేపథ్యంలో ఆ పరీక్షను రద్దు చేస్తున్నట్టు కూడా ఇటు ప్రకటించడంతో కూడా ఇటు విద్యార్థులు కూడా ఇటు తీవ్ర ఇబ్బందులకు గురై కూడా మానసిక ఒత్తిడితో కూడా ఇటు సంబంధించి విద్యార్థులు కూడా సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి. సుమారు 12 మందికి పైగా కూడా దేశవ్యాప్తంగా విద్యార్థులు కూడా ఇటు మృత్యువాత పడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు నిర్వహించేటువంటి పరీక్షలను చాలా పకడ్బందీగా కట్టుదిట్టమైన భద్రత నడమ కూడా నిర్వహిస్తున్నారని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ సంబంధించి చూసుకుంటే పోలీస్ ప్రొటెక్షన్ ఏదైతే తిరుపతిలో జరుగుతున్నటువంటి 9 కేంద్రాలు ఉందో ఈ 9 కేంద్రాలతో కూడా పటిష్టమైన బందోబస్తు నడమ కూడా ఈ పరీక్షలను అయితే నిర్వహించేందుకు కూడా అధికారులు సన్నాహాలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే ఆ కాళ్ళు కూడా ఆ నెంబర్లకు కూడా కాల్ చేయాలని చెప్పి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, అదేవిధంగా తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు కూడా తెలిపినటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి తిరుపతి పరీక్షా కేంద్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి YK TV.